మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి జీవో నంబర్ 51 ప్రకారంగా ప్రతి సంవత్సరం 2 టెట్‌లు నిర్వహించాలి. అదేవిధంగా డిఎస్సికి నిర్ణీత గడువు 90 రోజులు ఉండాలని నిబంధనతో చాలామంది టెట్ అభ్యర్థులు ఈ యొక్క సుప్రీంకోర్టుకు వెళ్ళారండి. వాళ్ళకి ఈరోజు షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి పరీక్షల షెడ్యూల్పై పలువురు అభ్యర్థులు దాఖలు చేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు అయితే కొట్టేసింది. మరి డిఎస్సి షెడ్యూల్ అయితే యథావిధిగా కొనసాగుతుందని చెప్పడం అయితే జరిగిందండి. మరి ఈ అంశం మీద జూన్ 5లోగా హైకోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించిందండి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? మరి హైకోర్టుకు వెళ్తే ఏం జరిగే అవకాశం ఉందంటే ఏదైనా జరగవచ్చండి. మరి అభ్యర్థులు గట్టిగా ప్రయత్నం చేస్తే మరొక టెట్ రాకపోను అవకాశం ఉంది ఖచ్చితంగాను. అలాగని చెప్పి ప్రభుత్వం చాలా నిరంకుశ ద్వారంలో అంటే చాలా కరాఖండిగా ఎలాగైనా ఎగ్జామ్స్ నిర్వహించాలి, ఎలాగైనా పోస్టింగ్స్ ఇవ్వాలి అనే కృత నిశ్చయంతో కనిపిస్తుంది. ఒకవైపు టీచర్ ట్రాన్స్ఫర్స్ బదిలీలకి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్టింగ్ అయిపోయాయండి. మరి నిన్నటి రోజు నుంచే టీచర్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. అదేవిధంగా ఒకవైపు ఇక్కడ టీసీఎస్తో లీనమై ఇంజనీరింగ్ కాలేజీలతో లింకప్ అయ్యి ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలో ఏ ఎగ్జామినేషన్ సెంటర్ల లిస్టు కూడా ప్రకటించడం అయితే జరిగింది. మరి ఇప్పుడు మీరు అదే చూస్తున్నారు. వాళ్ళ ప్రకటించినటువంటి లిస్టును కూడా మనం చూస్తున్నాము. మరి మన యొక్క మాక్ టెస్ట్ చూసినట్లయితే 2018లో ఒక పాత మాక్ టెస్ట్ అయితే రావడం జరిగింది. అది కొద్ది నిరాశ గురి చేసినప్పటికీ కూడా ప్రభుత్వం చాలా కరాఖండిగా ఉంది. అదేవిధంగా నార్మలైజేషన్ విధానంలో కూడా కమిషనర్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు. దీనివల్ల ఎవరికి నష్టం లేకుండా మేము చూస్తాము అంటూ స్పష్టమైన హామీని అయితే ఇచ్చారు నిన్నటి రోజున. మరి అదేవిధంగా అందరూ కూడా ఏం జరుగుతుందని ఆసక్తి చూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం చాలా కరాఖండిగా ఉంది. మరి ప్రభుత్వం యొక్క విధానాల వల్ల మరి 7 లక్షల పైచీలకు పెట్టవలసినటువంటి దరఖాస్తులు 3.5 లక్షలతో సుమారుగా 5.5 లక్షలు పైనతో అయిపోయింది. మరి ప్రభుత్వమే సగం ఫిల్టర్ చేసినట్లు అయిపోయింది. సో ఏదేమైనట్టుగా కూడా మొత్తం మీద ఫిల్టర్ అవ్వాలి, తప్పదు. కాబట్టి ఆ విధంగా చేసింది అని అనుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. మరి డిఎస్సికి సంబంధించి 90 రోజుల గడువు గురించి కూడా పిటిషన్లు వేశారు టెట్ అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు. కానీ దాన్ని కూడా కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క జూన్ 5లోగా హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు అయితే సూచించిందండి. మరి దరఖాస్తుల ప్రక్రియ అయితే ఆల్రెడీ ముగిసిపోయింది. జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు పరీక్షలు అయితే జరుగుతున్నాయండి. మరి పరీక్షలకు మరింత గడువు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి వాట్సాప్ ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా అందరు మంత్రులకు కూడా రెఫరెండం చేస్తూ వారికి కూడా ట్యాగ్ చేస్తున్నారు మన మిత్రులు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక ఎగ్జామినేషన్ షెడ్యూల్ అంటూ ఒక వాట్సాప్లో హల్చల్ చేస్తుందండి. మరి ఫస్ట్ పేజీలో ఎస్ఏ లాంగ్వేజెస్, సెకండ్ పేజీలో ఎస్ఏ సబ్జెక్ట్స్, థర్డ్ పేజీలో ఎస్జిటి అంటూ పైన తెలిపిన విధంగా ఉంటాయి అంటూ ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. పరీక్షా కేంద్రాలని 75 కిలోమీటర్ల పరిధిలోనే ఇవ్వడానికి తగు చర్యలు తీసుకున్నట్లు ఒక వాట్సాప్లో ఒక హల్చల్ చేస్తుందండి ఒక న్యూస్. అదేవిధంగా 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఎస్జిటి, 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్, 27వ తేదీ నుంచి 3వ తేదీ వరకు టీజీటీ అండ్ పీజీటీ ఈ విధంగా హల్చల్ చేస్తుంది. మరి గత ప్రభుత్వం అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కూడా ఫస్ట్ని ఎస్జిటి అయితే నిర్వహించేవారు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాము. మిత్రులు ఎక్కడ కూడా డిలే అవ్వద్దండి. మీకు తోడుగా ఈ హరి స్టూడెంట్ కార్నర్ ఉన్నారు. మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, ఏం కావాలి అన్నది కామెంట్ చేస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేస్తాము. తప్పనిసరిగా అయితే వీడియోలు అయితే పోస్ట్ చేస్తామండి. మరి ఇటువంటి గాసిప్స్ని, ఇటువంటి విషయాలన్నింటిని కూడా వదిలేయండి. ముఖ్యంగా కోర్టులో ఏం జరిగినా సో ఏది జరిగినా ప్లస్ అవుతుందని అనుకోండి. ఒకవేళ ఆగింది, టెట్ పెట్టాడు, వెళ్ళనుకోండి, మంచిదే. ఒకవేళ అవ్వలేదంటే మరి ఏం జరుగుతుందన్న ఆతృతతో నీ యొక్క సమయాన్ని వేస్ట్ చేయొద్దండి. మరి ఖచ్చితంగా అంతా కూడా మంచి జరుగుతుందని ముందుకు వెళ్దాము. మరి మీకు తోడుగా హరి స్టూడెంట్ కార్నర్ తరపు నుంచి ఈ హరి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.